పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా గుంటూరు నగరంలో రథసప్తమి వేడుకలు ఆధ్యాత్మిక పరిమళాల నడుమ అత్యంత వైభవపేతంగా కొనసాగాయి. స్థానిక సంపత్ నగర్ శృంగేరి శారదా మఠంలోని గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలోని ఆదిత్య మందిరంలో రథసప్తమి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సూర్య భగవానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అలాగే అరుణ పారాయణం శాస్త్రోక్తంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మేరకు ఆలయ వేద పండితులు నరసింహ ఆచార్యులు మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి ప్రాశస్త్యం గురించి వివరించారు. సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. భక్త మహాశైలరా, శృంగేరి జగద్గురువులు వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహ ఆశీస్సులతో సంపత్ నగర్ శృంగేరి శారదాపీఠంలో వేంచేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో, అంతేకాకుండా ఆదిత్యాది నవగ్రహ దేవాలయంలో ఉన్నటువంటి సూర్య భగవానుడికి ఈరోజు రథసప్తమి పర్వదిన సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం, అరుణ పారాయణ, అంతేకాకుండా సూర్య నమస్కారాలు, ఇటువంటి కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా ఈ పీఠంలో నిర్వహించబడుచున్నవి. ఆరోగ్యమిచ్చేద్ భాస్కరాదిత్యేద్ అన్నాడు. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. మనకు ఆరోగ్యం ప్రసాదించాలంటే సూర్య భగవానుడు ప్రసాదించాలి. కాబట్టి అటువంటి ఈ మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమి రోజున ఉదయాన్నే లేచి జిల్లేడాకులతో తలంటి స్నానం చేసినట్లయితే గనక సకల రోగాలు కూడా నయమవుతాయని ప్రసిద్ధి. అటువంటిది ఈరోజు సప్తజన్మ కృతం పాపం సప్తమి రథసప్తమి అని చెప్పేసి అన్నారు. కాబట్టి అటువంటి రథసప్తమి రోజు ఆవు పేడతో చేసినటువంటి పిడకలతో చక్కగా ఆవు పాలతో పొంగించి ఆ పాయసాన్ని సూర్యభగవానుకు నివేదించినట్టయితే ఆ యొక్క సూర్యభగవాను యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా నిండుగా మెండుగా కలుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈరోజు మన పీఠంలో చక్కగా పంచామృతాలతో అభిషేక కార్యక్రమం చక్కగా నిర్వహించబడుతున్నది. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఆ సూర్య భగవాను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం.